పల్లంనేరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు నేను మీ ముందు రావడానికి ముఖ్య కారణం ఏమంటే, కొంతమంది నాకు గిట్టని వాళ్ళు నా పైన నా ఎదుగుదల చూసి ప్రజలు నా పైన చూపిస్తున్న ప్రేమ, అభిమానం, గౌరవము చాలామంది తట్టుకోలేక నా పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏమని ప్రచారం చేస్తున్నారంటే, ఆకుల గజేంసాలు జనసేన గెలిపోతాడు తొందరలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు జిల్లాలో లేని విధంగా పల్లంనేరు నియోజకవర్గంలో ఉంది, గుడియాతం రోడ్లో. ఆ ఆఫీసు కూడా అదే అంతా క్లోజ్ చేస్తారు అని లేనిపోని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇంకొంతమంది ఏమంటే, అమర్నాథ్ రెడ్డి మినిస్ట్రీ నన్ను వైఎస్ఆర్ పార్టీలకు పంపించారని చెప్పి కూడా కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను ప్రజలందరికీ కూడా మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా సవినయంగా వినయంగా మనస్ఫూర్తిగా ఏం వినియోగించుకుంటానంటే, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ముఖ్య కారణము అమర్నాథ్ రెడ్డి గారు నా పైన ఏమాత్రము ప్రేమ, అభిమానము ఇవి చూపించకుండా నా ఎదుగుదలను తట్టుకోలేక నా జీవితాన్ని కూడా తొక్కాలని చెప్పి చూసిన వ్యక్తి. కేవలం నేను నా మ్యారేజ్ డే ఫంక్షన్కి, నా బర్త్డే ఫంక్షన్కి ఇన్వైట్ చేసి నన్ను నా భార్య బిడ్డలను అక్షింతేసి ఆశ్రయించమని అడిగితే దానికి కూడా మనసు ఒప్పుకోలేని వ్యక్తి. అటువంటి వ్యక్తి నేను మాట్లాడాననేసి మీరు ఏ విధంగా నమ్ముతారో నాకైతే అర్థం కావడం లేదు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ప్రధాన కారణము నా తల్లి, నా తండ్రి, నా గురువు, నా దైవం, నాకు సర్వస్వమైన గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారనేసి నేను వైఎస్ఆర్ పార్టీలోకి రావడం జరిగింది. నేను వైఎస్ఆర్ పార్టీలోకి రాకముందు తిరుపతిలో జనసేన కొంతమంది వ్యక్తులు వాళ్ళు నన్ను జనసేనకి ఇన్వైట్ చేసినారు. జనసేన పార్టీలోకి వస్తే పల్లంనేరు నీకు ఎమ్మెల్యే టికెట్ కూడా మేము పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి తీయిస్తామంటే కూడా ఆ రోజే నేను పోని వ్యక్తి. ఈ రోజు పల్లంనేరు నియోజకవర్గంలో ఇంత నేను రాత్రి పగులు మా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి, నా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిని మళ్ళీ మంత్రివర్గంలో తీసుకుని ఆయన డిప్యూటీ సీఎంగా చూడాలని, ఆయన తనయుడు యువకిషోరం పెద్దిరెడ్డి మిథునరెడ్డి గారిని మళ్ళీ సెంట్రల్ మినిస్టర్గా మేము చూసుకోవాల్సిన అని ఎంతో మేము ఆశతో, కోరికతో రాత్రి పగులు ఈరోజు నేను నా తల్లిదండ్రులు మన ప్రమాణం చెప్తున్నాను. నా భార్య బిడ్డలను కూడా వదిలేసి పల్లంనేరు నియోజకవర్గంలో నేను ప్రజల కోసం తిరుగుతున్నా. నా పైన నేను రాత్రి పగులు ఇంత సిన్సియర్గా నేను పార్టీ పైన సేవతో, కష్టంతో నేను చేస్తుంటే కొంతమంది దుర్మార్గులు నా ఎదుగుదల ఓర్చుకోలేక ఈ విధంగా తప్పుడు ప్రచారం చేయడము మీకు ఎంతవరకు సమంజసమని కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. దయచేసి నేను మర్యాదగా చెప్తున్నా, నా వెనకాల నా గురించి ఇంకోసారి తప్పుడు ప్రచారం చేసినారంటే, నేను యాక్షన్ తీసుకున్నానంటే నేను తీసుకునే యాక్షన్ మీరు జీవితంలో తట్టుకోలేని విధంగా ఉంటుందనేది కూడా నేను మీకు ఘాటుగా హెచ్చరిస్తున్నా. మీకు నిజంగా వగలేదు ఉంటే నాకు నేను కష్టపడిన దాంట్లో 10% మీరు కష్టపడితే చాలు అనేసి కూడా మీకు నేను సూటిగా ఇంకో మాట చెప్తున్నా. నేను ఈరోజు మీ అందరికీ మీ కుటుంబ సభ్యుడిగా విన్నవించుకుంటున్నా. నా తుది శ్వాస వరకు నాకు ఎమ్మెల్యే పదవి వచ్చినా, ఎమ్మెల్యే పదవి రాకపోయినా, నా ప్రాణం ఉన్న రోజులు రాత్రి పగులు నేను పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి ముఖ్య అనుచరుడిగా ఉంటానే తప్ప నేను ఇంకో చోటుకో పోతానే, జనసేనకో ఇంకో చోటుకో పోతాననేది కల్లో మాట. ఎటువంటి ప్రజలు జరగదు. నేను నా తల్లి, నా తండ్రి, నా గురువు, నా దైవం, నాకు సర్వస్వమైన నా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిని ఒకప్పుడు శ్రీరామచంద్రుడికి ఆంజనేయ స్వామి ఏ విధంగా ఉన్నాడు, ఈ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి ఈ ఆకుల గజాంశాలు అంతకంటే ఇంకా ఎక్కువ ఉంటానేసి కూడా నాకు జన్మించిన తల్లిదండ్రులమైన ప్రమాణం చెప్తున్నా. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, ఖచ్చితంగా నా తుది శ్వాస ఉన్న రోజులు కూడా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి ఉండాలి తప్ప ఇంకో చోటు పోయే ప్రసక్తి ఉండదు. కాబట్టి ఎవరు మాటలు మీరు వినవసరం లేదు. పార్టీ ఆఫీసు ఇక్కడే ఉంటుంది, పల్లంనేరు నియోజకవర్గంలో గుడియాతం రోడ్లోనే ఉంటుంది. మేము ఎక్కడ తీయడం లేదు, ఎక్కడ మార్చడం లేదు. కంటిన్యూగా ఈడే శాశ్వతంగా ఉంటాము. కాబట్టి పల్లంనేరు నియోజక ప్రజలు మీకు ఏ అవసరం ఉన్నా, తెలుగుదేశం పార్టీ కావచ్చు, మంత్రి కావచ్చు, సీఎం కావచ్చు, ఏ నాయకుడైనా సరే మీకు ఏ సమస్య ఉన్నా పల్లంనేరు నియోజకవర్గంలో, పల్లంనేరు పట్టణంలో, గుడియాతం రోడ్లో మన పార్టీ ఆఫీసు భారీ ఎత్తున ఉంది. మీరు అక్కడికి వచ్చి ఏ మాట చెప్పుకున్నా, ఒకవేళ రాలేని
పక్షంలో కూడా నా ఫోన్ నెంబర్ చాలా ప్రజలందరి దగ్గర ఉంది. ఒక ఫోన్ చేస్తే నేనే మీ ఇంటికాడి కార్యక్రమం వస్తే మీ బాధను నా బాధగా, మీ కష్టాన్ని నా కష్టంగా తీసుకొని మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా నేను ముందు ఉండాలనేసి కూడా నాకు జన్మించిన తల్లిదండ్రులు ప్రమాణం చేస్తున్నా. దయచేసి మీ అందరికీ ఇంకో విజ్ఞప్తి చేస్తున్నా, ఎప్పుడు కానీ వీళ్ళు తప్పుడు ప్రచారాలు చేసేది వీళ్ళకి అలవాటు అయిపోయింది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. ఈసారి మనము రాబోయే ఎన్నికల్లో కనీవిని గారి అత్యంత మెజారిటీతో మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుని, నా గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్ర గారిని డిప్యూటీ సీఎం చేసుకుని, పెద్దిరెడ్డి మిథునరెడ్డి గారిని సెంట్రల్ మినిస్టర్ చేసుకుంటే ఈ 5 సంవత్సరాలుగా మనం ఏమవుతో కోల్పోయినామో అంత నూరింతలు కాదు, ఊహించిన దానికంటే ఎక్కువగా మనము లాభం పొందుతాము. మన జీవితాలు కూడా సస్యశ్యామలంగా ఉంటాయి. రాజన్న పరిపాలన వస్తే ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయించి రాష్ట్రంలోనే కనివినేది అత్యంత మెజార్టీతో మనము మన పార్టీని గెలిపించుకోవాలా. పోయిన ఎన్నికల్లో తప్పుడు వాగ్దానాలు చేసి రుణమాఫీ పేరుతో ప్రజలను మభ్యపెట్టి కేవలం 5 లక్షల రూపాయల మెజార్టీతో గెలిచింది తెలుగుదేశం పార్టీ. ఈసారి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పాదయాత్రకి, ఆయన చూపించే ప్రేమాభిమానాలకి ప్రజలందరూ తెలుసుకున్నారు. ఈసారి పోయినసారి తెలుగుదేశం పార్టీ 5 లక్షల ఏ విధంగా వచ్చిందో తప్పుడు వాగ్దానం చేసుకుని, ఈసారి ఎన్నికల్లో మా నాయకుడు చేసే కష్టం చూసి, మా గాడ్ ఫాదర్ను చూసి, మిథునరెడ్డి గారిని చూసి, ఇంకా అందరి నాయకులను చూసి ఈసారి కనీసం అంటే 15 లక్షల పైన మెజార్టీతో మా పార్టీ గెలుస్తుందనేసి కూడా నేను సవినయంగా తెలుస్తున్నాను. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, దయచేసి మీరు ఎవరే కానీ నా పైన తప్పుడు ప్రచారం చేయడం మానుకోండి. మానుకోకపోతే సివియర్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి ఏమంటే, నేను ప్రజల్లో ఇంత ప్రేమగా వాళ్ళ ఇంట్లో మంచిగా నేను చేరుతుంటే కొంతమంది నాయకులు తెలుగుదేశం నాయకులు అది చూడలేక వాళ్ళ అనుచరులే ఈ విధంగా చెప్పిస్తున్నారు. అంతేకాకుండా నా పైన, నా వర్గం పైన తప్పుడు కేసులు పెట్టాలన్న ఆలోచన కూడా ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచన మానుకోండి. నా పైన కానీ, నా వర్గం పైన కానీ తప్పుడు కేసులు ఎవరైనా బనాయించిన విచ్చో వెంటనే ఎంబీడ్ రోడ్లో పోలీస్ స్టేషన్ ముందు షెడ్ వేసి ఆడ చిత్తూరు జిల్లా అంతా నా వర్గము, చిత్తూరు జిల్లా మొత్తము ఎవరెవరు ఉన్నారో అందరినీ పిలిపించి భారీ ఎత్తున ఆమరణ దీక్ష చేసేది కూడా నేను సిద్ధపడతా. కావున దయచేసి నేను అందరి నాయకులు వారు మాటలు చెప్పేవాడిని కాదు, మాటలు ఎంత చెప్తానో చేతులు ఇంకా నూనెతో చూపించే వ్యక్తి నేను. కాబట్టి దయచేసి నా దారిలో నేను వెళ్తున్నా. నా పార్టీని, మా నాయకుల్ని మేము గెలిపించుకునేదానికి, మమ్మల్ని నమ్ముకునే వర్గాలను, మమ్మల్ని నమ్ముకునే ప్రజల కోసం మేము రాత్రింబొగులు శాయశక్తిలో పోరాడుతున్నాము. మాకు నమ్ముకున్న ప్రజల కోసం అవసరం వస్తే ప్రాణ త్యాగం చేసే కూడా మేము సిద్ధంగా ఉంటాము. కావున మేము పోయే దారిలో మాకు ఎవరు అడ్డం రావద్దండి. అడ్డం వచ్చినా మీరు తట్టుకోలేరు. కాబట్టి దయచేసి మీరు సైలెంట్గా, మీకు చాలా తక్కువ కాలం ఉంది. ఈ కాలం మళ్ళీ మీకు రాదు. ఈ 4.5 సంవత్సరం మీరు ఇచ్చే ప్రజలను మభ్యపెట్టి ఎంతో పాపాలు చేసినారు. కనీసము ఈ 5 నెలలు 6 నెలలన్నా ప్రజలకు మంచి చేసి పుణ్యం చేసిన పాపం కడుక్కోమని మీకు చెప్తూ మళ్ళీ చెప్తున్నా, ప్రజలందరూ చెప్తున్నా, మీకు ఏ అవసరం వచ్చినా, ఏ బాధ వచ్చినా మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా ఉంటా. నా తుది శ్వాస ఉన్నంత వరకు నేను పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారిని వదిలే ప్రసక్తి లేదు. నా జీవిత కాలము, నా ఉన్న రోజులు కూడా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ముఖ్య అనుచరుడిగా ఉంటే తప్ప ఇంకో చోటికి పోయే ప్రసక్తి లేదనేసి నా జన్మించిన తల్లిదండ్రుల పైన ప్రమాణం చేస్తూ సదా మీ సేవలో ఆకుల గెలవు సార్.